నా పేరు కెచ్చల కల్పన. ప్రగతిశీల మహిళా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని, స్టేట్ ఉపాధ్యక్షురాలిని. ఇవాళ భద్రాచలంలోని అశోక్ నగర్ కాలనీలో సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ఆఫీస్లో ఇవాళ ప్రగతిశీల మహిళా సంఘం భద్రాచలం డివిజన్ జనరల్ బాడీ జరిగింది. ఆ జనరల్ బాడీలో ప్రారంభోపన్యాసం ఇవాళ ఇవ్వటం జరిగింది. అందుట్లో భాగంగా ఇవాళ రోజు రోజుకి హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు బాగా జరుగుతున్నాయి. 1860 నుంచి నాటి నుంచి నేటి వరకు మహిళల పైన హత్యలు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, పని స్థలాల్లో వేధింపులు ఇవన్నీ కూడా విపరీతంగా జరిగిపోతున్నాయి. ఇవాళ చట్టాలు ఎన్ని చేసినా ఇవాళ నిర్భయ చట్టం కానివ్వండి, దిశ చట్టం కానివ్వండి, పోస్కో చట్టం కానివ్వండి, నిన్నగాక మొన్న కలకత్తాలో జరిగినటువంటి వైద్యురాళ్ళ పైన అత్యాచారం, హత్య దాని మీద కూడా ఒక చట్టం చేశారు. ఈ చట్టాలన్నీ కూడా కాగితాలకే పరిమితం అవుతున్నాయి, ఆచరణలో అమలు జరగట్లేదనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఇవాళ గృహ హింస చట్టం అనేది 498A పెట్టారు. అది కూడా కాగితాలకే పరిమితమైంది, ఎక్కడా కూడా దాన్ని అమలు చేసిన దాఖలాలు లేవు. అట్లనే ఇవాళ నిమిషానికి ఒక అత్యాచారం, నిమిషానికి ఒక హత్య ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ చట్టాలని కాగితాలకు పరిమితం కాకుండా ఆచరణలో పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే ఇవాళ ఆర్టీసీ బస్సులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్సులని పెట్టారు. కానీ డొక్కు బస్సులు ఒక మధ్యలో పోయిన తర్వాత ఆగిపోయే బస్సులు పెట్టారు. ఆ బస్సులు రద్దు చేసి కొత్త బస్సులు కొనుగోలు చేసి సరిపోయినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని చెప్పేసి, తర్వాత మహిళలు ఎక్కడ చేయెత్తితే అక్కడ బస్సు ఆఫ్ చేయాలని చెప్పేసి, కనీసం కలెక్టర్ ఆఫీసు ముందు కూడా బస్సులు ఆపలేని పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని చెప్పేసి, తర్వాత బస్టాండ్లలో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా వైద్య సమస్య ఇవాళ చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ విపరీతంగా వస్తున్నాయి. ఆర్ఎంపీ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటళ్లు అధిక ఫీజులు వసూలు చేసి అమాయక ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇవాళ అప్పుల పాలవుతున్నారు. కాబట్టి సరిపడినన్ని మందులు ఇవ్వాలని చెప్పేసి 4 రాష్ట్రాలకు సరిహద్దు అయినటువంటి భద్రాచలం ఏరియా హాస్పిటల్లో మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించాలి. సరిపోయినన్ని డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలి. తర్వాత నర్సుల పోస్టులు భర్తీ చేయాలి. అన్ని టెస్టులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే పెట్టాలని చెప్పేసి, ఇవాళ డయాసిస్ల కాడ నుంచి, డెంగ్యూ జ్వరాల కాడ నుంచి, చికెన్ గున్యా జ్వరాల కాడ నుంచి అన్ని కూడా ప్రైవేట్ హాస్పిటల్కి పంపిస్తున్నారు. దానివల్ల అమాయకులు బలైపోతున్నారని చెప్పేసి వెంటనే ఆ వైద్య సౌకర్యాలు కల్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని చెప్పి తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను.